ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ మధ్యనే చాలా తీవ్రమైనటువంటి పోటీ జరిగింది. సో రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫార్ములాతో అయితే సక్సెస్ అయ్యారో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి ఫార్ములానే ఆయన ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రధానంగా ఇటు రైతుల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ రైతులని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సో రైతులు అసంతృప్తితో ఉన్నారనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో రైతులని తన వైపు మళ్ళీ అట్రాక్ట్ చేసుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి హామీ ఇచ్చారు. సో 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపుగా అమలు చేసి తీరుతాననేటువంటి హామీని ఆయన గట్టిగా ఇచ్చారు. సో ఫలితంగా రైతులంతా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ వైపే టర్న్ అయ్యారనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తోంది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే సో ఈ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత కనుక ఉంటే ఆ ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్కి వెళ్లకుండా బీజేపీకి వెళ్ళింది, అది తమకు అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి సంతోషంలో బీజేపీ పార్టీ నేతలంతా కూడా ఉన్నారు. ఒక రకంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు బీజేపీయే దక్కించుకుంటుందనేటువంటి చర్చ కూడా పార్టీ చేస్తుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లో అనేక సభల్లో పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయన పర్యటించారు. సో ఆయన కూడా చెప్తున్నారు 10 స్థానాలు తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పేసి అనేటువంటి విశ్వాసంతో నరేంద్ర మోదీ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి పనితీరుకు ప్రధానంగా ఈ లోక్సభ ఎన్నికలు కూడా ఒక రిఫరెండంగానే చెప్పుకోవచ్చు. ఆయన చెప్పారు తన 6 నెలల పాలనకు ఈ లోక్సభ ఎన్నికలు రిఫరెండం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సో బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీట్ను కూడా గెలవనివ్వనేటువంటి ఛాలెంజ్ని కూడా విసిరారు. సో ఈ ఎన్నికల పూర్తిగా రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి. సో ఆయన తెలంగాణకు సపరేట్ రెండు మూడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఈసారి ఎలక్షన్లో తెలంగాణలో. నవీన్, ఒకటి, కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ కొడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముతోంది. ఆ రకంగానే ప్రచారం కూడా చేసుకుంది. అది 11, 12, 13 తర్వాత విషయంగా డబుల్ డిజిట్ అంటే 10 నుంచి పైన ఎన్నైనా అనేది ఒకటి. అది ఎంతవరకు సాధ్యం అనేది ఒక పాయింట్. రెండవది, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేస్తుంది అనే దానికి మీరు చెప్పిన ఇప్పటివరకు చెప్పిన దాంట్లో దాన్ని స్పృశించారు. కానీ ఒక సీటు కూడా రాని పరిస్థితి వస్తే బీఆర్ఎస్ నిజంగా సిచ్యువేషన్ ఉందా, అలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయా అనేది ఒకటి చెప్పండి. మూడవది, ఎన్నికల ముందు ఒక 10 రోజుల ముందు నుంచి, పోలింగ్కి ఒక వారం 10 రోజుల ముందు నుంచి బీఆర్ఎస్ నాయకులే స్వయంగా బీజేపీకి ఓట్లు వేయండి అని చెప్పారనేది బాగా ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇటు మల్కాజ్గిరి లోక్సభ సిట్టింగ్ సీట్, అది రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. సో మరోవైపు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్, సో ఇక్కడి నుంచి కూడా వంశీచంద్ర రెడ్డి ప్రస్తుతం బరిలో ఉన్నారు. సో ఈ 2 సీట్లలో ఎట్టి పరిస్థితిలో కూడా